హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు విమలాస్ వరల్డ్. నేను మాట్లాడేది మీ విమల. ఇవాళ చూస్తున్నారు కదా, మన థంబ్నెయిల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఆవకాయ తురుము పచ్చడి చేయబోతున్నాను. మనకి ఇది ఎప్పటి నుంచో ఉంది, అమ్మమ్మల కాలం నాటి నుంచి. కానీ మనం చేసేది ముక్కలు కొట్టి చేసుకోవట్లేదు, తురుము పచ్చడి. కాబట్టి మనం తురుము కరెక్ట్గా వేయకపోతే 100 years నుంచి వచ్చే ట్రెడిషన్ కూడా వేస్ట్ అయిపోతుంది. ఈరోజు మిస్టేక్ ఏంటి, కరెక్ట్ టెక్నిక్ ఏంటి, ఫుల్ సీక్రెట్ చెప్తా. వీడియో స్కిప్ చేయొద్దు. చివరిలో 1 year నిల్వ ఎలా చేసుకోవాలి అనే ట్రిక్ చెప్తా. పచ్చడి అంటే ఇష్టం లేని వాళ్ళు తెలుగు వాళ్ళు ఎవ్వరూ ఉండరు. చాలామంది ఇంట్లో చేస్తే నిల్వ ఉండదు అని భయపడతారు. భయం వద్దు. ఇంగ్రీడియంట్స్ చెప్తా. 2 నుంచి 4 మామిడికాయల తురుము, అవి 2 cups దాకా వస్తాయి. కారం ఒక 1/2 cup వరకు సరిపోతుంది. సాల్ట్ 1/4 cup, మెంతులు, ఆవాల పొడి 1 టేబుల్ స్పూన్ విడివిడిగా తీసుకొని వేయించుకొని పొడి చేసుకోవాలి. వెల్లుల్లి ఒక 20 రెబ్బల దాకా పడతాయి. ఆప్షనల్, కానీ వాసన బాగుంటుంది. మనం చేసే మిస్టేక్స్లో ఇది ఒక మొదటి మిస్టేక్ అని చెప్పొచ్చు. ఎప్పుడైనా మామిడికాయలని కడిగి అలాగే క్లాత్తో తుడవకుండా కట్ చేయొద్దు. మనం తుడవకుండా కట్ చేసామంటే ఆ తడికి వెంటనే మనకు నిలువ ఎక్కువ రోజులు ఉండదు. తడి అనేది ఆరకుండా కట్ చేసుకోవద్దు, పీల్ చేసుకోవద్దు. ఒక్క నీటి బొట్టు కూడా మన మ్యాంగోస్ పైన అసలే ఉండకూడదు. మనకు మ్యాంగోస్ తీసుకున్నప్పుడే తెలిసిపోతుంది అవి తురిమే మామిడికాయలు లేదా మామిడికాయ పచ్చడి చేసుకునేటివా పండువా అని. అలా మొత్తం తురిమేసుకున్న తర్వాత వెంటనే ఒక 2 cups దాకా వెళ్ళింది నాకైతే. ఆ 2 cups కొలతతోటే నేను చెప్తున్నాను. 2 cups మామిడికాయ తురుము తీసుకుంటే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, టేబుల్ స్పూన్ మెంతులు, ఇవి 2 తీసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకొని అవిటిని కూడా కొంచెం చల్లారనివ్వాలి. ఇక్కడ జీలకర్ర వేపాలి, అది నా వీడియో మిస్ అయింది. కాకపోతే అది కూడా ఒకసారి వేపుకోండి. దాని తర్వాత కావాల్సినన్ని వెల్లుల్లి రెబ్బల్ని కూడా మీరు తీసుకోవచ్చు. ఎక్కువ తీసుకున్నా పర్లేదా, తక్కువ తీసుకున్నా పర్లేదా అంటే అలాంటివి ఏమీ ఉండదు. వెల్లుల్లి మంచి ఫ్లేవర్ని ఇస్తాయి అండ్ మంచి ఎసెన్స్ని కూడా మనకు అందిస్తుంది దాంట్లో నుంచి. ఇలా మనం తీసుకున్న ఆవాలు, మెంతులు, జీలకర్ర ఇవన్నీ కూడా కలిపి పట్టుకోవాలి. నేను ఫస్ట్ ఇవి 2 పట్టిన తర్వాత నేను జీలకర్ర మిక్సీకి వేసుకున్నాను. అలా వేసిన తర్వాత మనకు కావలసినంత ఉప్పు, కారం కూడా సరిపడా చూసుకొని ఆ మామిడికాయ తురుములోకి వేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పొడిని పక్కకు పెట్టేసి మామిడికాయ తురుములో ఒక 1/2 cup కారము, 1/4 cup ఉప్పు ఇవి వేసుకున్న తర్వాత మనం మిక్సీ ఆడించుకున్న జీలకర్ర, ఆవాలు, మెంతులు ఇవి 3 కూడా బాగా మిక్సీ వేసేసుకొని మిక్సీ పట్టిన పొడిని తీసుకెళ్ళి అందులో కలపాలి. బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మనం వీటికి పోపు పెట్టుకోవాలి. ఆ పోపులోనే మనకి పచ్చడి అనేది నిలువ ఎక్కువ రోజులు ఉంటుంది. ఇక్కడ కారం కానీ ఏదైనా కారం వాడేటప్పుడు కొంచెం ఇంట్లో ఉన్న కారాన్ని అవాయిడ్ చేసి, మనకి ఇప్పుడు మార్కెట్లో చాలా రకాల పచ్చడి కారాలు దొరుకుతున్నాయి. 3 mango పికిల్ కారం అని చెప్పేసి దొరుకుతుంది, దాన్ని వాడొచ్చు. ఎందుకు ఇవే వాడుకోవాలి అంటే మనకి అది ఉన్నన్ని రోజులు, దాని ఇచ్చిన లైఫ్ రోజులల్లో కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది, ఎర్రగా ఉంటుంది అనమాట. అందుకోసం అది వాడుకోండి. ఇప్పుడు పోపులో ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, కళ్యామాకు ఇవన్నీ వేసేసుకొని అవి కొంచెం మరిగిన తర్వాత బాగా కలిపేసుకొని కొద్దిసేపు కూల్ అవ్వనివ్వాలి. అలాగే వేసామనుకోండి మనకు పచ్చడి స్మెల్ వస్తుందన్నమాట. అందుకోసం దాన్ని కొద్దిసేపు చల్లారనివ్వాలి. అలాగే వేడి మీద మాత్రం అస్సలు వేయొద్దు. ఇది కూడా ఒక టిప్పే. ఎందుకంటే ఇవి మనం వేడిగా ఉన్నప్పుడు వేసేసుకుంటే పచ్చడి ఎక్కువ రోజులు నిలువుగా ఉండదు. మనం వేసిన పచ్చడిలో ఉన్న కారం అయి ఉండొచ్చు, మసాలాలు అయి ఉండొచ్చు, అవన్నీ కూడా వేడికి బాగా మరిగినట్టు అయిపోయి ఎక్కువ రోజులు నిలువు రాదు. ఇలా బాగా చల్లార్చుకున్నాక కలుపుకొని చేసుకోవడం వల్ల ఎక్కువ రోజులు నిలువుగా ఉంటుంది. ఈ తురుము పచ్చడి కాబట్టి మనకు ఒక నెల రోజుల కంటే ఎక్కువగా ఏమీ ఇంట్లో ఉండదు అందరితో. సో దానికోసమైనా కొంచెం నిలువ ఉంచుకోవడానికి ట్రై చేయండి. అంతే అండి, మన టేస్టీ ఆవకాయ తురుము పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలో ఈ ఆవకాయ పచ్చడి వేసుకొని తింటే అదిరిపోతుంది. ఈ రెసిపీ మీ ఇంట్లో ఎలా చేస్తారనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే నెక్స్ట్ ఇయర్ వరకు పచ్చడి నిలువ ఉండాలి అంటే ఈ వీడియో సేవ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ సీజన్లో చేసుకో అని మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. ఇంకా ఎన్ని ట్రెడిషనల్ వంటలు కావాలి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. విమలాస్ వరల్డ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు తినండి, తినిపించండి, సంతోషంగా ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.